హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ బెల్లం కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా బావ అయితే బెల్లం నాకు కట్ చేసి పెడుతున్నాడు. ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ని కాజు, బాదం అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బాదం అండ్ కాజు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే పక్కనుంచాను. ఇప్పుడు మనమైతే ఇది మనకు పిల్లలకి అప్పుడప్పుడు ఈ గోధుమ రవ్వ అండ్ బెల్లం కాంబినేషన్లో ఇలా కేసరి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ బెల్లం కేసరి అయితే మా మండాడికి అయితే చాలా ఇష్టం. వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ స్వీట్స్ అనేది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని మనం బాదం అండ్ కాజు, కిస్మిస్ ఇవి మనం మూడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పున్నర గోధుమ రవ్వను తీసుకొని మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచి ఇది మనకు దోరగా వేయించుకోవాలి నెయ్యిలో. మనకి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము మూత పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ మనము ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతనే మనం ఇందులోకి అయితే బెల్లం అయితే యాడ్ చేస్తాం. చూస్తున్నారు కదా, మనకు ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మనకు వాటర్ అంతా అనేది డ్రై అయిపోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని మనకి ఇక్కడ వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము కప్పున్నర రవ్వ తీసుకున్నాం కదా, ఇందులోకి 2 కప్స్ బెల్లం అయితే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది 2 కప్స్ బెల్లము, ఇది యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. బెల్లం సన్నగా తరుక్కుంటే మనకు ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. నాకు కొంచెం ఇక్కడ లావుగానే కట్ చేశారు, అందుకే నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచాలి, లేదంటే గిన్నె అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచి చేసుకుంటే మనకు ప్రసాదం అనేది అడుగంటకుండా వస్తుంది. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, నేను మరొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకు ఇది యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. నెయ్యి అనేది పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దీనిపైన ఇట్లా యాడ్ చేసుకోవాలి. మనకైతే రెసిపీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇందులో అయితే నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. అసలు ఫుడ్ కలర్ అనేది యాడే చేయొద్దు, మనకి హెల్త్కి అసలు మంచిది కాదు. ఫుడ్ కలర్ క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకర వ్యాధులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ రెసిపీ మీకు అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు బాయ్ బాయ్.